ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. దేవుడా
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము, వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఆత్మయును జీవమునై ఉన్నారు. మీ ఆత్మను మా శరీరములలోనికి పంపించి మమ్ములను కూడా జీవాత్మగా మార్చాలి అనేది మీ చిత్తమై ఉన్నది. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆవరణములో దేవుని దర్శనము కలిగిన ప్రజలు, దేవుని స్వరము వినే ప్రజలు, దేవుని ప్రత్యక్షత కలిగిన స్టెఫను, అబ్రహాము, యాకోబు, ఏలియా, ఎలీషా, పౌలు అనే దేవుని ప్రత్యక్షతలు కలిగిన జనాంగము ఈ స్థలములో ఉండాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మలను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ మీ వద్దకు వచ్చి వేడుకొనుచున్నాము. ఇక్కడ సమస్తము మీరు నిర్వహించాలి, మీరు మాట్లాడాలి, మీరు బోధించాలి, మీరు నడిపించాలి, మీరు హెచ్చరించాలి, మీరు మాతో ఉండాలి, మాకు ఆలోచనలు చెప్పాలి. కేవలము మేము వినువారముగా, లోబడువారముగా ఉండాలి ప్రభువా. సహాయము చేయండి దేవా. పరిశుద్ధాత్ముడు ఈ స్థలములో సంచారము చేయటానికి ఒకవేళ ఆటంకముగా ఉన్న దురాత్మ శక్తులు ఉన్నట్లయితే యేసు నామములో వాటిని బంధిస్తూ ఉన్నాము. వాక్యము మా హృదయాలలోనికి వెళ్ళాలి, వాక్యము మా ఎముకలలోనికి వెళ్ళాలి, వాక్యము మా అంతరంగములోనికి వెళ్ళి ఒక గొప్ప బృహత్తరమైన దైవ శక్తిని మేము కలిగి ఉండాలి ప్రభువా. యేసు నామములో ప్రతి ఎరికో గోడను కూల్చివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రతి అభ్యంతరపరచు ఆత్మను యేసు నామములో సమస్యపోనట్లుగా చేయమని వేడుకొంచున్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీ వాక్యమై ప్రజల హృదయాలలోనికి వెళ్ళనివ్వండి ప్రభా. వినువారు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమునకు లోబడులాగున చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా నన్ను మమ్మలను మీరు హెచ్చరించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులార, దేవుని వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. ముష్కరులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ప్రభునందు ప్రియరా, మనం చదివిన ఈ వాక్య భాగము మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఇక్కడ ఈ 7వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము.
అపోస్తుల గ్రంథములో, ఈ పుస్తకములో. ఎందుకంటే ఇది ఒక పెద్ద సభ. ఈ సభలో ప్రధాన యాజకుడు ఉన్నాడు. అలాగే ఆ సభలో అనేక మంది మనుష్యులు, అనగా రకరకాల ప్రజలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యోధా ప్రజలు, సమరయ ప్రజలు, అలాగే వివిధ నాగరికత కలిగిన ప్రజలు ఆ సభలో ఉన్నారు. ఆ సభకు అధ్యక్షుడిగా ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ సభలో స్టెఫను అనే ఒక యవనస్తుడు నిలబడి ఉన్నాడు. అతనిని ఒక దోషిగా నిలబెట్టారు. అయితే ప్రధాన యాజకుడు ఒకవైపు ప్రజలు చెప్పిందంతా విని ఒక చిన్న మాట అడిగాడు స్టెఫన్ని. ఏమని అడిగాడంటే 7వ అధ్యాయంలోనే మొదటి వచనం చూస్తే, ప్రధాన ఈ యాజకుడు మాటలు నిజమేనా అని అడిగారు. నీ మీద చెప్పుచున్న ఈ సాక్ష్యము, వీరిప్పుడు వరకు నీ మీద మోపిన నిందలు, ఇవన్నీ నిజమేనా అని అడిగాడు. ప్రభునందులారా, ఎప్పుడైతే ఈ మాటలు నిజమేనా అని ప్రధాన యాజకుడు అడిగాడో, స్టెఫను ఆ వివరణ చెప్పటం ప్రారంభించాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఎవరికి ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించి ఇక అందరి కాలాల్లో జరిగిన విషయాలు చెబుతూ వచ్చాడు. ఈ 7వ అధ్యాయము చివరి వచనానికి వచ్చేటప్పటికే ఆయన చెప్పిన మాటలు యథార్థమైన మాటలు, ఆయన చెప్పిన మాటలు సత్యము అయిన మాటలు. అయితే అక్కడున్న ప్రజలకు ఈ యథార్థమైన మాటలు చెబితే కోపం వచ్చింది. కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా చెబితే మనుషులకు కోపం వస్తుంది. మనమేమో ఉన్నది ఉన్నట్లుగా చెబుతాము, కానీ అది వినేవారికి, ఎదుటివారికి కోపాన్ని తెప్పిస్తుంది. అలాగే స్టెఫను కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ 7వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించి ఒక్కొక్కటి అబ్రహాము కాలం నుండి జరిగిన విషయాలన్నీ చెబుతూ ఉంటే వీళ్ళకి వినగా రౌద్రం వచ్చిందండి. ప్రజలకు చాలా కోపం వచ్చేసి, ఇక వీళ్ళు కోప్పడుతున్నారన్న సంగతి కూడా స్టెఫనుకు అర్థమయ్యి ఏమన్నాడంటే, ముష్కరులారా అని పిలిచాడు ఆ ప్రజల్ని. 51వ వచనంలో మనం చూస్తే ముష్కరులారా అని పిలిచాడు. ఏమిటి ముష్కరులారా అంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే స్టబర్న్ హార్ట్ పీపుల్, అంటే మొండి హృదయము కలిగిన ప్రజలు. ముష్కరులారా అంటే మొండి హృదయం. అంటే ఎంతన్నా వాక్యం చెప్పు, వాళ్ళు లెక్క చేయరు. ఎంత ప్రేమగానన్నా చెప్పు, వాళ్ళకి ఎక్కదు. దేవుని వాక్యము అబ్రహాము గారి దగ్గర నుండి ఎవరెవరికి దేవుడు ఎలాగో ప్రత్యక్షమై చెప్పాడో అన్ని చెప్పుకుంటా వస్తా ఉంటే
ఈ హృదయాలలో రౌద్రము ప్రారంభమైంది. ప్రియరా గమనించండి, మనమందరము కూర్చొని వాక్యం వింటూ ఉన్నాము కదా. వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ హృదయములో ఒక మార్పు వస్తుంది. అదేమిటంటే, వాక్యానికి లోబడనన్నా లోబడతావు, లేదా వాక్యానికి వ్యతిరేకంగానన్నా జీవిస్తావు. ఏదో ఒక మార్పు వస్తుంది నీలో. దేవుని వాక్యానికి లోబడనన్నా లోబడతావు, లేదా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే మనస్సు మొండి మనస్సు. దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆ మేలు జరిగిన సమయంలో దేవా దేవా అని అంటావు. మేలు జరిగి అంత బాగున్న తర్వాత ఇక నువ్వు హ్యాపీగా ఉంటావు చూడు, ఆ టైంలో నువ్వు మరలా మొండికి దిగుతావు. నీకేదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ప్రభువా ఈ శోధనలో నువ్వే సహాయం చేయాలంటావు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అమ్మయ్య గట్టెక్కేళ్ళే ఈ శోధనలో నుండి అని అనుకుంటావు. దేవా నీకు వందనాలు అని అంటావు. కొద్ది కాలం తర్వాత మరలా నువ్వు మొండికి తిరుగుతావు. అనేక ఇబ్బందుల్లో, అనేక కృంగుదల పరిస్థితుల్లో ఏమిటా అని అనుకున్నప్పుడు దేవుడు నీకు గుర్తొస్తాడు. దేవుని మందిరం గుర్తొస్తుంది. ప్రభు సన్నిధిలో సాగిలపడతావు. ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు. ఏ టైంలోనన్నా దేవుడా దేవుడా అని మొరపెడతావు. ఆ విషయంలో నీకు ప్రభు సహాయం చేసిన తర్వాత మరలా మర్చిపోతావు, మొండికి తిరుగుతావు. సోదరుడా సహోదరి, దేవుడు నీకు అనేకమైన మేలులు చేసిన తరువాత మేలులు పొంది నీ ప్రార్థనలకు జవాబులు చూసి కూడా మరలా నీవు మొండికి తిరుగుతున్నావంటే అలాంటి వారిని ముష్కరులారా అని స్తెఫను పిలుస్తున్నాడు. స్తెఫనుకు అర్థమైపోతుంది. ఆయన 7వ అధ్యాయంలో ఈ బైబిల్ చరిత్ర అంతా ఒక్క అధ్యాయంలోనే తీసుకొచ్చాడండి. 66 గ్రంథాలలో ఉన్న బైబిల్ చరిత్ర అంతా స్తెఫను తాత్పర్యము అంటాం చూడండి. ఆ తాత్పర్యములాగా ఈ 7వ అధ్యాయంలో బైబిల్ మొత్తాన్ని చెప్పేశాడు ఆ సభలో. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు వీళ్ళకు కోపం వచ్చేసింది. అంటే అక్కడ వాక్యాన్ని అంగీకరించే ప్రజలు లేరు. వాక్యం మీద పోరాడేవాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, అలాగే వాక్యాన్ని దూషించే ప్రజలే ఉన్నారు, కానీ వాక్యాన్ని అంగీకరించే ప్రజలు లేరు. సోదరుడా సహోదరి, మనము దేవుని వాక్యాన్ని అంగీకరించే వారముగా ఉంటున్నామా, లేక దేవుని వాక్యానికి లోబడని వారముగా ఉంటున్నామనేది మనం పరీక్షించుకోవాలి. ఈ స్టబర్న్ హార్ట్ పీపుల్, మొండి వైఖరి కలిగిన ప్రజలు, అందుకనే వీరితో ఏమంటున్నాడంటే 51వ వచనంలో, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. చూసారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. అంటే మీరు వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి లోబడటం లేదు. వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి మీరు లోబడటం లేదు.
ఆ వాక్యము యొక్క అర్థము ఒకటి అని ఉంది అక్కడ. ఆ ఒకటి దగ్గర మూల భాషలో ఏముందో చూడండి. మూల భాషలో అంటే వంచని మెడ బైబిల్లో నంబర్స్ ఉన్నప్పుడు వాటి అర్థాలు కూడా ఉన్నాయి. క్రింద ఏమనుందో చూడండి. వంచని మెడగలవారలారా, హృదయములయందును చెవులయందును సున్నతి పొందని వారలారా. వంచని మెడగలవారలారా, హృదయములయందును చెవులయందును సున్నతి పొందని వారలారా. అంటే పరిశుద్ధత, పవిత్రత పొందని ప్రజలు, మెడవంచని ప్రజలు. మనము దేవుని వాక్యం వింటున్నాము కానీ వాక్యానికి మనం మెడవంచకపోతే మనము మొండి వైఖరిలో ఉంటూ ఉన్నాం. కొంతమంది యవనస్తులు దేవుని వాక్యం వింటూ ఉన్నారు కానీ మరలా నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నీ పిచ్చి చేష్టాలు నువ్వు చేస్తానే ఉంటున్నావు. దేవుని వాక్యం వింటున్నావు కానీ నీ స్నేహితులతో అస్సలు దేవుని భయము లేని వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. చక్కగా అందరితో కూర్చొని వాక్యం వింటున్నావు కానీ నీ పనులు వేరుగున్నాయి, నీ బుద్ధి వేరుగా ఉంది, నీ సంతోషాలు వేరుగా ఉన్నాయి. నీవు సంతోషిస్తూ ఇంటిలో ఉన్నవారు దుఃఖపడుతూ ఉన్నారు అనంటే నీవు మొండి వైఖరి కలిగిన వ్యక్తివి అని అర్థము. మన సంతోషం ఎలా ఉండాలంటే మన సంతోషము అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి. అంతేగాని మనొక్కడమే సంతోషపడుతూ మిగిలిన వాళ్ళందరూ బాధపడుతున్నారంటే అది మొండి వైఖరి అని అర్థము. ఈ ప్రజలు అలాగూ మొండి వైఖరిగా ఉన్నారు. ప్రభునంతులారా, దేవుడెప్పుడు కూడా మనతో ఉండాలి అని, మన మధ్య నివసించాలి అని, మనతో స్నేహం చేయాలని కోరుకుంటాడు. అయితే మనము వాక్యానికి లోబడేవారుగా ఉండాలి. చాలల్లో నారుమడి విత్తనాలు నాటాం. ఆ మట్టిలో నారుమడి గింజలు వేశావు. నీ కోరిక ఏమిటంటే ఆ గింజ మట్టి క్రిందకు వెళ్ళాలి అనేది నీ కోరిక. అంతేనా? లేకపోతే కాకులకి ఏమన్నా ఆకలి అవుతుందని పోసొచ్చారా చాలల్లో? ఏ ఉద్దేశంతో పోసొచ్చారండి? నీవు పోసిన నారుమడి గింజలు మట్టిలో ఎందుకు వేసావంటే ఆ మట్టి లోపలికి వెళ్ళాలి అని, అలాగే అది తడవాలి అని, ఆ తర్వాత మొలకెత్తాలి అని. అదే కదా నీ ఆశ. మరి దేవుడు కూడా అదేగా కోరుకుంటుంది. తన సంఘము అనే నారుమడిలో, తన సంఘము అనే పొలములో తన ప్రజల హృదయాలు ఈ వాక్యమనే విత్తనము నేను నా సేవకుల ద్వారా వేయిస్తున్నాను కదా, ఆ వాక్యము నారుమడిలో విత్తనము లోపలికి వెళ్ళినట్లుగా ఈ ప్రజల హృదయాలలోనికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ప్రార్థన అనే నీరు పెట్టుకొని ఆ విత్తనము మొలకెత్తాలి, అది ఫలించాలి. నా చేలో, నా సంఘములో వారు ఫలించు చెట్టుల్లాగా ఉండాలి అని. అదే కదండి దేవుని ఆశ కూడా. మరి నీ పొలములోనేమో నారుమడి గింజలు ఎదగాలి, మరి దేవుని పొలములో ఈ విత్తనాలు ఏమవ్వాలనుకుంటున్నావు నీవు?
ప్రభు కోరుకుంటుంది నీ హృదయంలో అవి ఫలించాలి. నీ హృదయంలో ఫలించాలి అని అంటే నీవు దేవుని వాక్యానికి లోబడాలి. సోదరుడా సోదరి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడటం అంటే ఏంటో చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో 2వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఎవరి మేలు కోసం అండి? ఎవరి మేలు కోసం? నీ గుండె మీద చేసి నువ్వే చెప్పు, నా మేలు కొరకు అని చెప్పు. ఎవరి మేలు కోసం? నా కుటుంబం మేలు కొరకు అని చెప్పు. మన సంఘం మేలు కొరకు అని చెప్పు. మా వినువారందరి మేలు కొరకు. ఎవరి మేలు కోసం అండి? ఒక్కసారి ప్రభువుని స్తుతిద్దాం, అందరం చప్పట్లు కొడతాం. ఎవరి మేలు కోసం చెబుతూ ఉన్నాడు ఈ మాటలు? నా మేలు కొరకు, నా కుటుంబం మేలు కొరకు, నా పిల్లల మేలు కొరకు. నీ పిల్లలకి మేలు ఎట్లా వస్తుందండి? అసలు నీ పిల్లోడు సండే స్కూల్కి వెళ్తున్నాడో లేదో చూసుకోవు నువ్వు. నీ పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారా అసలు నువ్వు గమనిస్తున్నావా? నీకల్లా కొట్టు దగ్గరికి వెళ్ళి టమాటాలు తెచ్చి పెడితే చాలా నీ పిల్లలు దేవుని సన్నిధికి రావద్దా? వాక్యం వినొద్దా? అసలు నువ్వు ఆలోచిస్తున్నావా? తల్లులు మిమ్మల్ని అడుగుతున్నా, తండ్రులైన మిమ్మల్ని అడుగుతున్నా, నీ పిల్లలు సండే స్కూల్కి వెళుతున్నా అసలు నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పిల్లలు ఒకవేళ యవనస్తులైతే యూత్ మీటింగ్కి వాళ్ళు వెళ్ళారా లేదా అని నువ్వు పట్టించుకుంటున్నావా? అసలు నీ పిల్లలకు నువ్వు భోజనం పెట్టొచ్చేమో కానీ ఆ భోజనం నువ్వు ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళకి ఆకలి అవుతానే ఉంటది. నువ్వు 60-70 సంవత్సరాలు నీ పిల్లలకు భోజనం పెట్టినా నువ్వు పెట్టే భోజనం ఆకలి అవుతానే ఉంటది వాళ్ళకి. కానీ దేవుని వాక్యమనే ఆహారం పెడితే వాళ్ళకి, దేవుని వాక్యమనే ఆహారాన్ని, జీవాహారాన్ని నీ పిల్లల మనస్సుల్లోకి, నీ పిల్లల హృదయాల్లోనికి పంపిస్తే వారు ఫలించడి చెట్టుగా, నీకు మంచి పేరు తెచ్చేవారుగా పిల్లలు మారుతారు. మరి నా పిల్లలు యవనస్తులయ్యారు, యూత్ మీటింగ్కి వెళ్ళారా లేదా? నేను వచ్చి ఇక్కడ మందిరంలో ప్రార్థనలో కూర్చున్నా, నా పిల్లలు కూర్చున్నారా లేదా అసలు ఆలోచిస్తున్నావా? నీ మేలు కొరకు దేవుని వాక్యం ఏమంటుంది? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలా బాగా గుర్తుపెట్టుకో. యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోనండి. ఈ మాటే కదా నేను అడుగుతుంది. ఈ మాటే కదా నేను మీకు అడుగుతా ఉంది. ఈ మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ప్రభువుని పిల్లరా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా లేదా? ఇదే ప్రభు మనల్ని అడుగుతున్నాడు. నీవు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నీవు దేవుని మాటలు గైకొంటున్నావా? నీవు దేవుని వాక్యం వింటున్నావా అని అడగడు దేవుడు.
వినటం అనేది నీ బాధ్యత అంతే. కానీ దేవుడు అడుగుతుంది, నీవు లోబడుచున్నావా? తర్వాత ఏమంటున్నాడు చూడండి, 14వ వచనంలో, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వరకు ఏర్పరచుకొనెను. తర్వాత అంటున్నాడు చూడండి, కాబట్టి మీరు సున్నత లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ఏం కాకుండా ఉండమన్నాడు, ముష్కరులు కాకుండుడి. అంటే కఠినమైన మనస్సు గలవారై ఉండొద్దు, దేవుని వాక్యానికి లోబడని వారిగా ఉండవద్దు. యవనస్తులు కొంచెం 16-17 సంవత్సరాల వయసుకు వస్తేనండి, వాళ్ళేందో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా ఫీల్ అయిపోతున్నారు. 15 సంవత్సరాల వరకేమో ఏమి తెలియని అమాయకుల్లాగా ఉంటారు, అంటే అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తారు అప్పుడు దాకా. ఇక 16-17 సంవత్సరాల వయసు అంటే జస్ట్ అప్పుడే 10th పాస్ అయ్యి ITIకో జూనియర్ ఇంటర్కో వెళ్తారే, అక్కడ నుండి వాళ్ళేందో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేసరికి వాళ్ళకి దేవుడు గుర్తురాడు, సంఘము గుర్తురాదు, ఆ బైబిల్ మాటలు గుర్తురావు. ఏదో ఒక ఊహా ప్రపంచం, ఊహాలోకం. ఇలాంటి ఆదివారాలు వస్తే ప్రార్థన మానేసి ఎక్కడికో వెళ్ళాలి, ఎవరితోనో వెళ్ళాలి. చూసారా, ఇలాంటి ఊహా ప్రపంచంలోనికి వెళ్ళి వీళ్ళు ముష్కరులాగా, అనగా దేవుని వాక్యానికి లోబడని వారుగా అయిపోతున్నారు. అందుకనే మనం ఏం చేయాలి అనంటే, వారిని దేవుని వాక్యముతో మనం ఉంచుకుంటా ఉండాలి. దేవుని వాక్యం ఏం చదివాము ఇప్పుడు మనం చదివిన వాక్యంలో, మీరు ముష్కరులు కాకుండుడి, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అనగా మీరు లోబడని వారుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ముష్కరులుగా ఉండకుండా ఏం చేయాలంటే 13వ వచనంలో అంటున్నాడు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ప్రభునంతులారా, దేవుని మాటలను గైకొనటం మనం నేర్చుకోవాలి. ఆయన వాక్యానికి లోబడటం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడిన వారి జీవితాలు చూస్తే, అబ్రహాము దేవునికి లోబడినాడు. ఆయన జీవితాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగాను, విశ్వాసులకు తండ్రిగాను, నీవెవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను అని ఆశీర్వాదాలు పంచే తండ్రిగా అబ్రహామును దేవుడు చేశాడు. కారణము, దేవుని వాక్యానికి లోబడ్డాడు. అలాగే ఆయన భార్య శారా కూడా దేవుని వాక్యానికి లోబడింది. అందువలన ఆమె అనేకులకు తల్లిగా మారిపోయింది. వాక్యానికి లోబడాలి. ఇప్పుడు మనుషులకు వాక్యం తెలుసుకుంటున్నావు, వాక్య జ్ఞానము కాస్తో కోస్తో సంపాదించుకుంటున్నావు, కానీ వాక్యానికి లోబడటల్లా. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. అబ్రహాం ఎవరో తెలుసు, మోషే ఎవరో తెలుసు, యెహోషువ ఎవరో తెలుసు, హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడో తెలుసు,
యెషయా ఇర్మియాలు ప్రవక్తలని తెలుసు, పౌలు గారు గొప్ప సేవ చేశాడని తెలుసు, అన్ని తెలుసు. కానీ నేను లోబడాలి కదా అని అనుకోవట్లేదు. నేను లోబడాలి కదా అని అనుకోవట్లేదు. ఒక ఆమె చెప్పిందిలే నాకు ఇక్కడే చాలా సంవత్సరాల క్రితం, అయ్యా 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 ఈరోజు భలే వాక్యం వచ్చింది అయ్యా అని అంది నాతో. అంటే ఆమెకు ఏమన్నా పని చేసిందేమో అన్నట్టుగా, మంచిదమ్మా అర్థమైందా బాగంటే, బాగా ఉందయ్యా వాక్యం కానీ చిన్న పొరపాటు జరిగిందయ్యా అని ఉంది. ఇక్కడే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం చిన్న పొరపాటు జరిగిందయ్యా అని అంది. అంటే నేను చెప్పడంలో పొరపాటు, ఆ వినటంలో పొరపాటు అని నేను ఆలోచించుకుంటున్నా ఏం చెప్పిద్దా అని. చివరికి అంది, ఈరోజు మాకు కోడలు రాలేదయ్యా, కోడలు వస్తే బాగుండేది అని అంది. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను చెప్పిన వాక్యం అంతా మా కోడలు అనుకుంది. అంటే నువ్వు ఎవరికో ఈ వాక్యం ఫలానా వాళ్ళకని అనుకుంటావా? ఈ వాక్యం నీకు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ముష్కరులతో సమానం అండి. వాక్యానికి లోబడని ప్రజలు వీళ్ళు. అందుకని ఇక్కడ దేవుడి వాక్యం మాట్లాడుతుంది 13వ వచనంలో, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట గాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. కావున ప్రభునంతులరా, దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలి అనంటే దేవుని మాటకు మనం లోబడాలి. యవనస్తులైన వారు, అలాగే తల్లులు తండ్రులు దేవుని వాక్యానికి లోబడటం నేర్చుకో. ఈ రోజున మనము చేసే పాపాలండి, ఒకవేళ ఒకప్పుడు నువ్వు పాపం చేసి ఆ తర్వాత తప్పు అని తెలుసుకొని నువ్వు ఆ పాపాలు మానేసిన, అవి తర్వాత తరములో నీ పిల్లల్లో కూడా ఆ పాపాలు అలాగూ వెళ్ళిపోతా ఉన్నాయి. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని అంటావు చూడు. ఏమంటావండి సామెత? చేసిన పాపము ఎక్కడికి పోతుంది? ఇర్మియా 17:2 ఏమని రాశాడంటే, యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉంది. చేసిన పాపం ఎక్కడికి పోదు. నీవు నోటితో చేసిన పాపాలు, నీ కళ్ళతో చేసిన పాపాలు, నీ ప్రవర్తనలో నీ క్రియలతో చేసిన పాపాలు ఎక్కడికి పోవు. అవి అలాగే నీ మీద నిలబడి ఉంటాయి. కానీ అవి అలాగే నిలబెట్టుకోని అవసరం లేదు. నీవు వాటిని ఏం చేయాలో చూడండి. లేవియ కాండము 26వ అధ్యాయము 40వ వచనం నుండి చదవండి. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల. పిల్లరా, ఈ మాట చూడండి. ఒప్పుకొనిన ఎడల, అలాగే ఒప్పుకొనిన ఎడల అని ఎన్నిసార్లు ఉంది ఈ మాట? 40, 41, 2 వచనాలు ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. బాగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మీ దగ్గర పెన్ ఉంటుంది కదా, చూసుకోండి. ఒప్పుకొని అనే మాట అండర్లైన్ చేయండి. అలాగే ఒప్పుకొనిన ఎడల రెండవసారి, మూడవసారి ఒప్పుకొనిన ఎడల. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా మీకు, మనం చేసిన పాపం ఎక్కడికి పోతుంది? అది మన మీదే ఉంటుంది, మన కుటుంబం మీదే ఆ దోషం ఉంటుంది. కానీ నేను చేయాల్సింది ఏమిటంటే ఆ పాపమును నీవు ఒప్పుకోవాలి.
మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము జయము మారనే సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము అనేది రకరకాల ఫలితాలను తెస్తుందండి. ఎవరొస్తాడో బాగా గుర్తుపెట్టుకో. కుటుంబీకులు బాగా మాట జాగ్రత్తగా వినండి. పాపము అనేది రకరకాల పరిస్థితుల్ని సృష్టిస్తుంది. పాపము అనేది భయాన్ని తీసుకొని వస్తుంది, మరణ భయమును తీసుకొని వస్తుంది. పాపము నీలో ఉంటే దిగులు నీకు వస్తుంది, కృంగిపోతా ఉంటావు. పాపము కరువును తీసుకొస్తుంది, లేమిడిని తీసుకొని వస్తుంది. పాపము ఎడబాటును తీసుకొని వస్తుంది, మనుషులను కుటుంబాలని వేరు చేస్తా ఉంటది. పాపము మరణ భయాన్ని తీసుకొని వస్తుంది. అదే యవనస్తుల్లో పాపము చేరితే చదువుల్ని పాడు చేస్తుంది, వారి ఎడ్యుకేషనే స్పాయిల్ అయిపోద్ది. పాపం అనేది నీ కుటుంబంలోనికి కన్నీళ్లు తెస్తుంది. ఎవరికి ఏ రకంగా తెస్తుందో, కొన్నిసార్లు రోగాలను తేవచ్చు, కొన్నిసార్లు సాతానునే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టచ్చు. వాడు ఇక కుర్చీ వేసుకొని కూర్చున్నాడంటే ఇంట్లో రోజుకో గొడవ అవుతా ఉంటుంది ఇంట్లో. పాపము పలు రీతులుగా మనుషుల్లో పనిచేస్తుంది. అయితే మనం ఇప్పుడే పాడాము, మన పాపము మన శాపము ఎక్కడ మోసాడు? యేసు సిలువలో మోసాడు. మనం దేనికి భయపడనవసరం లేదు. ఇక మన పాపము సిలువలో మోసాడు కాబట్టి దానిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. సోదరా సోదరి, ఒప్పుకోవటం అనేది నీవు చేయాల్సిన పని. నీవు చేలో పార పని చేయాలంటే ఏ వస్తువు కావాలంటే నీకు పార కావాలి. ఏదైనా ఒక గుంట తీయాలంటే పొలుగు కావాలి. కానీ ఒప్పుకోవటానికి ఏం కావాలి? ఏమైనా వస్తువులు కావాలా? ఒప్పుకోవాలంటే ఏమీ అవసరం లేదు, నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ప్రభువా, నేను ఫలానా పాపం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే చాలు. ఈ పాపములో నేను బ్రతికేనయ్యా ఒకప్పుడు, నన్ను క్షమించు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలండి.
ఒకవేళ నువ్వు మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు దేవుని దుఃఖపెట్టే పనులు చేసేవేమో, అది కూడా నువ్వు నోటితో ఒప్పుకొని ప్రభువా నేను పాపిని క్షమించు అని నువ్వు అడగాలి. అందుకనే ఇక్కడ ఈ వాక్యంలో లేవీకాండంలో మనం ఏం చదువుతున్నాము? 40వ వచనంలో వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు, నేను తమకు విరోధంగా నడిచితమనియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితమనియు ఒప్పుకొనిన ఎడలా. ఒప్పుకోవాలి, నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఒప్పుకోవాలి. పాపాన్ని భరించడం, మరణాన్ని భరించడం, లేక దయ్యపు చేష్టలు చేసుకుంటూ కూర్చోవడం కంటే ఒప్పుకోవడం వల్ల నీకు ఎంత ఆశీర్వాదం వస్తుంది. తర్వాత ఏ మాట ఉంది? అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల. ప్రభువుని పిల్లరా, నీవు ఒప్పుకుంటే ప్రభు నీకు ఇక్కడ 3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3 వ్యక్తుల గురించి మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్తెఫను చెప్పటం మనం చదువుతాము. అలాగే అదే 3 వ్యక్తుల గురించి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. 42వ వచనం చూడండి. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. యాకోబు దేవునికే నమ్మదగిన యేసుకే ఎవరెవరిని జ్ఞాపకం చేశాడండి? యాకోబుని జ్ఞాపకం చేశాడు, ఇస్సాకును జ్ఞాపకం చేశాడు, అబ్రహామును జ్ఞాపకం చేశాడు. వారితో నేను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఎప్పుడు జరుగుతుంది అయ్యా ఇదంటే? నీ పాపము ఒప్పుకున్నప్పుడు. పిల్లరా, పాపము మనల్ని మొండివారిగా చేస్తుంది, తిరుగుబాటు చేసేవారిగా చేస్తుంది. పాపము నువ్వు చేయటం ద్వారా మరలా అది ఇతరులకి అంటుకుంటా ఉంటది, శాపాన్ని తెస్తుంది. కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు ఆ పాపాలు ఒప్పుకోండి, రక్షణ పొందండి, దేవునిలో ఎదగండి, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అలా మీరు చేస్తే ఎవరెవరు జ్ఞాపకం చేస్తుంటున్నాడు? యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసి. అంటే యాకోబుతో ఏ నిబంధన చేశాడు? యాకోబుతో ఏ నిబంధన చేశాడు? యబ్బోకు రేవు దగ్గరకు వెళ్ళి ఒక రాత్రంతా ప్రార్థన చేసి ఏమని అడిగాడు? నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను, నిన్ను వదిలేది లేదు, నిన్ను ఎడబాయను అని చెబుతున్నాడు. ఒక రాత్రి అంతా పెనుగులాడి ప్రార్థన చేసిన తర్వాత తెల్లారేటప్పటికే ప్రభుదూత అతని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనం ప్రభుదూత మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారా అని అడిగాను అనుకోండి, ఎంతమంది ప్రభుదూత రాత్రి నా దగ్గరకు వచ్చిందని చెప్పగలరు? ఏమండి? ప్రభుదూత మా ఇంట్లోకి వచ్చాడు అని చెప్పగలవా? యాకోబు అంటున్నాడు, ప్రభుదూత నా దగ్గరకు వచ్చేలాగా చెప్పాడు.
యాకోబుతో చేసిన నిబంధన ఏమిటంటే దేవుని దూతలు మన దగ్గరకు వస్తారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు రావాలి మన దగ్గరికి? దేవదూతలు. ఇంకా యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు ఇశ్రాయేలు అనబడదు. ఇశ్రాయేలు అనగా అది ఒక ఆశీర్వాదము పొందిన పేరు. నేను ప్రేమించిన జనం. ఇశ్రాయేలు అనగా నేను ప్రేమించిన దేశం. అది సోదరా, నీ పాపమును నువ్వు ఒప్పుకుంటే ఇశ్రాయేలు అనే పేరు మనకు వస్తుంది. అనగా దేవుడు మనకు తోడుగా మనతో ఉండే ఒక సైన్యముగా మనం ఉంటాము. పాపం ఒప్పుకున్నాడు యాకోబు. యబ్బోకు దగ్గరికి వెళ్ళి ఆయన పాపం ఒప్పుకున్నాడు. ఆ రాత్రి అంతా ప్రభు దూత ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను. నీవు మొండి వైఖరిగా ఉంటే నువ్వు ఫలించవు. నీవు లోబడితే, నీ పాపాన్ని ఒప్పుకుంటే నేను యాకోబును జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. రెండవ వ్యక్తిని గురించి ఏమంటున్నాడు? నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను. ఇస్సాకుతో చేసిన నిబంధన ఏమిటంటే, ఇప్పుడు మనం చేలో నాట్లు నాటాం కదా, ఆ తర్వాత అవి పెరుగుతాయి. అవి పెరగగా మనకు మరలా సంతోషం ఎప్పుడు వస్తుందంటే పొట్ట వచ్చినప్పుడు సంతోషిస్తాం. ఏమొచ్చినప్పుడు? పొట్ట వచ్చినప్పుడు. ఆ పొట్ట, వరి పొట్ట వస్తే ఆహా పంట పండింది అని అంటాం. ఆ తర్వాత అది కంకులు వచ్చి బంగారు వన్నెలో ఉంటాయి కంకులు, అప్పుడు చూసి సంతోషిస్తాం. ఆహా, ఇక ఆ పంటకి మనోళ్ళు పెట్టే పేరేందంటే బంగారం పండిందండి అంటారు. ఏం పండింది? బంగారం పండింది అని అంటారు. అంటే ఇక బస్తాలు బస్తాలు ఎత్తుకోవడమే బంగారం. మరి బంగారం పండింది అని అన్నా నీవు కుప్ప నూర్చిన తర్వాత తాలు ఎందుకు వస్తుంది? పంట పండగానే బంగారం పండింది అన్నావు, మరి నూర్పిడి చేయగానే తూర్పోత పోయగానే మరలా తాలు ఎందుకు వచ్చింది అని అంటే నీవు బంగారం అనుకున్నదే తాలు అయింది. అది సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా ఏదో దేవుణ్ణి వదిలిపెట్టి ఏదో చేద్దాము, ఇదే సరదాగా ఉంది, ఇదే బాగుందని అనుకుంటావే, ఇదే జలసాగా ఉంది, దానికోసం డబ్బులు ఖర్చు పెడతావు, దానికోసం టైం పెడతావు, నువ్వు ప్రేమించిన ఆ విషయం నెరవేర్చడం కోసం నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తావు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు, దేవుని ఆరాధనలు నిర్లక్ష్యం చేస్తావు. ఏదో జలసాల కోసం, ఏదో సరదాల కోసం, ఏదో వినోదాల కోసం, ఎవరో సంతోషం నీతో ఉండాలని దాని కొరకు నువ్వు అదే పంట అని వెళుతున్న ఆ పంటలో నీకు తర్వాత తాలు ఎదురవుతుంది. కానీ ఇస్సాకు జీవితం అది కాదు. ఇస్సాకు జీవితం అది కాదు. ఇస్సాకు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకుంది ఏమిటంటే ఏకాంతముగా పొలములోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. సాయంకాలం సమయంలో ఒంటరిగా దేవునితో ప్రార్థన చేశాడు, దేవునికి మొర్రపెట్టాడు. ఆయన ప్రార్థనలో ఎంత సిన్సియర్ అంటే రేపు పెళ్లి రోజు, అంటే పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ రోజు సాయంకాలం కూడా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అనగా ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు ఇస్సాకు. దేవుని సన్నిధికి, దేవునితో సమయం గడపడం కోసం, దేవునితో సహవాసం చేయడం కోసం ఏకాంతముగా పొలములోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎవరొస్తున్నాడు రాలా? నీ జీవితంలో దేవునికి నువ్వు అంత ప్రాముఖ్యత ఇస్తున్నావా?
నా ప్రభువుతో నేను సమయాన్ని గడపాలి, నా పొలములో ఏకాంతంగా ప్రార్థన చేయాలి, నా ప్రభువుతో నేను ఒంటరిగా ఉండాలి అని ఆ ఏకాంత సమయము, దేవునితో గడపాలన్న సమయం నీకుందా? ఈ రోజున ప్రభువుతో గడపాలి అనే ఆశ కలిగిన వారు కావాలి. కానీ నీ పరిస్థితులు ఊరక ముడుచుకుపోతున్నావేమో. ఒక చెట్టు ఉందలే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును పలకరిస్తే చాలు ముడుచుకుపోద్ది, ఊరకనే ముడుచుకుపోద్ది. దాన్ని పలకరిస్తే చాలు, దాన్ని అట్ట ముట్టుకుంటే చాలు, దాని ఆకుల మీద నీ రేలట్ట పెడితే చాలు, అప్పుడు దాకా విప్పారి ఉంటాయి ఆకులు, ఊరకట్లా ముట్టుకుంటే ఊరకనే ముడుచుకుపోతుంది. అత్తిపత్తి ఏందది? అత్తిపత్తి, అత్తిపత్తి చెట్టు అంటారు దాన్ని. పట్టుకుంటే ముడుచుకుపోతుంది. నీ ప్రార్థన జీవితం అలాగ ముడుచుకుపోతుంది కదా. నీ వాక్య ధ్యానం ముడుచుకుపోతుంది, ఆరాధనలో నువ్వు ముడుచుకుపోతున్నావు. ముడుచుకున్న జీవితం ద్వారా అది ముడులుగా మారిపోతుంది. కానీ ఇస్సాకులాగా నువ్వు ఏకాంతముగా వెళ్ళి, ఇస్సాకులాగా నువ్వు ఏకాంతముగా ప్రభువుతో గడిపితే, ఇస్సాకుకు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఏ పొలములో అయితే ఆయన ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడిపాడో ఆ పొలములోనే పంట వేశాడు, ఆ పొలములోనే 100 పంట పండింది. చెప్పండి కొట్టండి ఒకసారి దేవునికి. ఏం పంట అండి? ఏం పంట అది? 100 చెప్పండి, బంగారపు నోళ్లతో చెప్పండి. ఎంత పంట? 100 పంట. ఇస్సాకుతో చేసిన నిబంధన ఏమిటంటే 100 పంట నేను నీకు ఇస్తాను. ప్రియులారా, మన జీవితాల్లో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేయని సమయాలలో మనం చేసిన పనులు కానీ, దేవునిని వెనక వేసి పరిగెత్తిన సమయాలలో మనం చేసిన పనులు కానీ, అవన్నీ వ్యర్థమైపోయి తాలుగా మిగిలిపోయింది మన జీవితంలో. తాలైపోయాం. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేశావు, లోకం వెంబడి వెళ్ళావు. ప్రభు పనిని మానేశావు, స్నేహాలమ్మటే పడ్డావు. దేవుని పనిని వెనకేసేసావు, నీ ఆనందం కోసం ఏదో ఏటో పరిగెత్తావు. ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులు, ఆ రోజుల్లో నువ్వు పెట్టిన డబ్బు ఖర్చు, అదంతా తాలైపోయి చివరికి నీ జీవితంలో అది తాలుగా మిగిలిపోయింది. ఇప్పుడు నీ వయసు 50 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాల్లో సుమారు ఒక 30 సంవత్సరాలు తాలుగానే అయిపోయింది నీ జీవితం. ఒక్కసారి ఆలోచన చేసుకో. నా జీవితంలో 50 ఏళ్లలో నేను సాధించిందంటూ ఏమైనా ఉందంటే 30 ఏళ్ళు తాలుగా బ్రతికేవు నువ్వు. ప్రభు అంటున్నాడు, నేను ఇస్సాకుతో చేసిన నిబంధన మరలా నీకు జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వెక్కడ తాళైపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఏ పరిస్థితిలో నువ్వు వెనుకబడ్డావో, ఇక నేను ఫలించను, నేను ఇక సాధించను, నా పరిస్థితులు ఇంతేనని ఎక్కడ నిరాశపడ్డావో అక్కడే మరలా నేను ఇస్సాకుతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. మరలా నేను ఫలించేటట్లుగా చేస్తా, మరలా నీలో ఉజ్జీవాన్ని తెస్తా, మరలా నీలో పంట తీసుకొస్తా, మరలా నీలో మొలకలు తీసుకొని వస్తా, మరలా నువ్వు మంచి చెట్టుగా మారుతావని ఇస్సాకుతో చేసిన నిబంధన ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతో నాతో చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు అలాగూ ఇస్సాకులాగా బయలుదేరతావా?
ఇస్సాకులాగా ఏకాంత ప్రార్థన చేస్తావా? ఇస్సాకులాగా ఒంటరిగా దేవునితో గడుపుతావా? ఇస్సాకులాగా రేపు పెళ్ళంటే ఆ పెళ్లి పనుల్లో సందడిలో పడాల్సిన వ్యక్తి ప్రభు సందడిలో పడ్డాడు. మరి నీ సందడి ఎలా ఉంటా ఉన్నది? ఇక్కడ ఉన్నటువంటి నిన్ను నన్ను ఇస్సాకు లాంటి జనముగా నాకు మీరున్నట్లయితే 100 పంట నేను నీకు ఇస్తాను. నీవెక్కడ ఉన్నా సరే ఇస్సాకులాగా దేవునితో ఉండు. ఇస్సాకుతో చేసిన నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 100 పంట ఇస్తాను. అంతేకాదండి, ఇస్సాకు పూడిపోయిన బావులు త్రవ్వించాడు. ఆదికాండంలో ఉంటది. పూడిపోయిన బావులు త్రవ్విస్తే ఆ పూడిక తీసిన తర్వాత జలలు గల ఓటలు వచ్చాయి. ఇస్సాకు జీవితంలో పూడిక లేదు, జలలు ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో తాను లేదు, పంట ఉన్నది. సాధుడా, నీ జీవితంలో తాను లేని జీవితము నీ జీవితం ఉండాలి అనంటే ఏ దేవునితో నువ్వు ఏకాంతముగా గడుపు. వెళ్ళిపో, నీ పొలంలోకి వెళ్ళు. అయ్యా ఈ మెసేజ్ నువ్వు ఎండాకాలం చెప్పాల్సిందయ్యా, అప్పుడైతే చెవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నాట్లేసామన్నా ఎట్ట కుదిరిద్ది అన్నారంటావా? పోయల్లో ఆ గరికి మొలిసిందే గట్టు, ఆ గట్టు మీద కూర్చొని మోకరిచ్చేవయ్యా నీ పొలం కోసం. తాలు లేని పంట దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నీ కుటుంబంలో తాలు అనేది ఉండదు, పంటే పంట. ఏం పంట? పంటే పంట. పంట పండింది అని అంటావు నువ్వు. ఏమంటావు? పంట పండింది అని అంటావు. 3వ నిబంధన ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అబ్రహాముతో ఏం నిబంధన చేశాడంటే, అబ్రహాం నీవెవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా. ఎలాంటి నిబంధన అండి ఇది? అంటే అబ్రహామును దేవుడులాగా చేశాడండి. మన దేవుడేమో, యెహోవా దేవుడేమో పెద్ద దేవుడు, బిగ్ గాడ్. అయితే అబ్రహాముని ఒక చిన్న దేవుడులాగా చేశాడు. కొట్టు. దేవుడు దేవుడు యేసే దేవుడు. ఎందుకు ఈయన దేవుడు అయ్యాడంటే జలలు ఇస్తాడు, పూడికి తీసేస్తాడు. ఎందుకు ఈయన మనకు దేవుడు అయ్యాడంటే పాలు పోయి పంట వస్తుంది. ఎందుకు ఈయన మనకు దేవుడు అయ్యాడంటే ఇశ్రాయేలుగా నిన్ను నన్ను మారుస్తాడు. ఎందుకు ఈయన మనకు దేవుడు అయ్యాడు అనంటే నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రభునంతులరా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ప్రభు నిన్ను దీవించునుగాక అని ఒక మాట ప్రభు నీకు చెబితే నీతో ఆశీర్వాదాలు వస్తాయి. మన పంట పేరేమిటంటే ఆశీర్వాదముల పంట. ఏ పంట అండి?
ఏ పంట అండి అది? ఆశీర్వాదముల పంట. ఇప్పుడు ఈ ఆశీర్వాదముల పంట నీకు రావాలి అనంటే నీవు ఒక పని చెయ్యాలి. అదేమిటంటే ఒప్పుకోవటము చాలా ముఖ్యం. ఏంటండి అది? ఏం చేయాలి? మొదట నీవు ఒప్పుకోవాలి. అందుకనే స్టెఫన్ అంటున్నాడు, ముష్కరులారా, దేవుని వాక్యానికి లోబడని వారులారా, మీ హృదయాన్ని, మీ చెవులను లోపరచకుండా ఉంచుకున్న వారులారా, దేవుని మాట వినండి. మీరు ఆయన సన్నిధిలో ఒప్పుకోనండి, దేవునికి లోబడండి, ఆ మాటలు మీ హృదయంలో వెళ్ళనివ్వండి. వాక్యము నీ లోపలికి వెళితే యాకోబుతో చేసిన నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటా, ఇస్సాకుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా, అబ్రహాముతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకొని నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను. మనం చేయాల్సిన పని ఆయన మాటకు నీవు లోబడాలి. మరి అలాగ నువ్వు లోబడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నీకు నేను లోబడాలి కదా ప్రభా. వాక్యము విని లోబడకుండా వెళితే ఏమిటి ఉపయోగం ప్రభా? నా పాపమును నేను ఒప్పుకోవాలని మీరు హెచ్చరిస్తున్నారు. నీ వాక్యానికి నేను లోబడాలి అని మీరు హెచ్చరిస్తున్నారు ప్రభా. మీ వాక్యమునకు లోబడేవారిగా మేము ఉండాలి ప్రభా. మిమ్మల్ని నేను కోరుకుంటున్నా, నీవే నా ఆనందము ప్రభా. నీకు నేను మొరపెట్టుకుంటున్నాను, నీవే నా ఆధారమైన దేవుడవు ప్రభా. ప్రభా, మీ వైపు చూస్తున్నాం. సోదరుడు, ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యి. నీ చేతులు వేసే వైపు చూపిస్తూ ప్రభా నీకు లోబడతాను అని చెప్పు. అందరము ప్రభుతో చెబుదాం. నీ చేతులు రెండు వేసే వైపు చూస్తూ ప్రభా నీకు లోబడతానయ్యా, నా పాపములు ఒప్పుకుంటానయ్యా. యాకోబుతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధనను మీరు నా విషయంలో జ్ఞాపకం చేసుకుంటానంటున్నారు కదా. నేను లోబడతాను తండ్రి, నీకు లోబడతాను ప్రభువా. మీ సన్నిధి నాతో ఉంచండి నాయనా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు, నీ ఆశీర్వాదములు నాకు రానివ్వండి నాయనా అని నువ్వు దేవుణ్ణి అడుగు. యేసయ్యా, నిన్నే కోరుకున్నా, యేసయ్యా నిన్నే కీర్తిస్తున్నా, యేసయ్యా నిన్నే కోరుకున్నా, యేసయ్యా నిన్నే కీర్తిస్తున్నా. నే కోరుకున్నది నీవు ఏ రోజు నన్ను మర్చిపోలేదు. నేను కోరుకున్నది నీవు ఏ రోజు నన్ను మర్చిపోలేదు. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నే కోరుకున్నది నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. నేను కోరుకున్నది నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. అవును ప్రభా, నీవు ఎన్నడూ నన్ను దాటిపోని దేవుడు. యాకోబును మీరు దాటిపోలేదు, ఇస్సాకును మీరు దాటిపోలేదు, అబ్రహామును మీరు దాటిపోలేదు ప్రభువా. నా ప్రజలను నేను దాటిపోను అని మీరు చెబుతూ ఉన్నారు. మీ పాపములు ఒప్పుకొనండి అని చెప్పారు, ముమ్మారు చెప్పారు. మీ పాపములు ఒప్పుకొనండి, మీ పితరుల పాపములను ఒప్పుకొనండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వెళ్ళు దేశములో, నీ ఉండు దేశములో, నీ ఉండు స్థలములో
అంటాడు, ఓ ప్రభువా, మీ నిబంధనలు మా విషయంలో జ్ఞాపకము చేసుకోనండి అని మనం ప్రభువుని అడుగుదాము. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ ప్రియులను మీరు దర్శించండి, మీ వాక్కును మీ వాక్యమును వీరికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నింపుదలతో వీరిని నింపండి ప్రభువా. హృదయములో ఉన్న పాపమును ఒప్పుకోవడానికి సహాయం చేయండి. అది తొలగించుకుంటే ఆశీర్వాదాల పంట ఉన్నది. ఆ రాళ్లను తొలగించుకోవాలయ్యా. ప్రతి ఒక్కరికి సరైన గ్రహింపును మీరు దయచేయండి తండ్రి. ప్రియులతో మీరుండండి ప్రభువా, వీరి కుటుంబాలతో మీరు ఉండండి. తాను లేని పంటను ఇస్సాకుకు ఇచ్చిన రీతిగా, పూడికను తీసి చెలలు గల బావులను ఇస్సాకుకు ఇచ్చిన రీతిగా మా హృదయాలలో ఆ ఓటలు రావాలి. దేవుని ఆత్మనే ఓటలు మాలో ప్రవహించాలి, ఉపకాలి ప్రభువా. దేవుని ఆత్మనే ఓటలు మా కుటుంబాలలో ప్రవహించాలి, సంఘములో ప్రవహించాలి. ఆశీర్వాదపు ఓటలు, దేవుని ఆత్మనే ఓటలు, దేవుని వాక్యమనే జీవజల ప్రవాహము ప్రభువా. అట్టి బిడ్డలుగా మేము లోబడి వారముగా, మా పాపములను ఒప్పుకొని వారముగా చేయండి. మీ సన్నిధి, మీ వాక్యము మా హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని ప్రభువుతో ఏకాంతముగా మేము మీతో సమయము గడుపు బిడ్డలుగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.